హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ లైలా. అదే మన విశ్వక్సేన్ గారిది లైలా మూవీ ఈ రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే ఎలా ఉంది, మూవీ అయితే బాగుందా లేదా, మూవీని ఈ వీకెండ్ కి హ్యాపీగా థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే ఇప్పటికే చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి వాటన్నిటి గురించి అయితే రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీ గురించి ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ చేయకుండా చెప్పాలంటే సింపుల్ గా నాకు మూవీలో బాగా నచ్చింది మన విశ్వక్సేన్ గారు సోను మోడల్ గా ఉన్న గెటప్ కంటే లైలా గెటప్ వచ్చిన తర్వాత మూవీలో ఉంటది ఆ ఫన్ ఆస్పెక్ట్ కానివ్వండి, లేదంటే ఆ సీన్స్ డబుల్ మీనింగ్ డైలాగులు కానివ్వండి, మూవీలో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. డిఫరెంట్ గా ప్రతి ఒక్కరు అయితే యూత్ అయితే డిఫరెంట్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ తో కనుక అయితే ఈ మూవీకి అయితే కలిసి వెళ్ళండి, డెఫినెట్ గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తున్నంత సేపు. అండ్ మూవీలో లైలా క్యారెక్టర్ ఉన్నంత సేపు నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి. ఆ కామెడీ సీన్స్ కానివ్వండి, ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి మెయిన్ ఆఫ్ ది హైలైట్ ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్ గా అవన్నీ విశ్వక్సేన్ గారికి ఇవ్వాలి. వన్ మ్యాన్ షో అని చెప్పేసి చెప్తాను నేనైతే. డెఫినెట్ గా యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నాను ఇరుగా తీసేశారు నిజంగా చెప్పాలంటే. డెఫినెట్లీ వన్ మ్యాన్ షో ఎవరు చూసినా అదే చెప్తారు. అండ్ ఇప్పటికీ ఈ మూవీని అసలు మేము చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ అన్ని తీసేసి చెత్తకుప్పలు పడేసి హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ తో కనుక అయితే డెఫినెట్ గా అయితే వెళ్ళండి. ఇంకా ఫుల్ అయితే ఆ డైలాగ్స్ మీరు కూడా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే హ్యాపీగా అయితే వెళ్తారు. చాలా 18+ డైలాగ్స్ ఉంటాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్. మరి ఫ్యామిలీతో వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్పాలి. అండ్ అందుకే ఫ్రెండ్స్ తో వెళ్ళండి అని చెప్పేసి మరీ చెప్తున్నాను. అండ్ ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి అన్ని మూవీలో పాజిటివ్స్ ఉన్నాయా నెగిటివ్స్ లేవా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు కొన్ని సాంగ్స్ అయితే అంతలా సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ కొన్ని చోట్ల మనకైతే ముందు ఏం జరుగుతుందో సింపుల్ గా అయితే తెలుస్తుంది. కొన్ని నెగిటివిటీస్ అయితే సింపుల్ గా ఇగ్నోర్ అయితే చేసేయచ్చు. అండ్ మనం మూవీని చూసేదే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ మూవీని మీరైతే మూవీలో చూడడం అయితే నేర్చుకోండి. డెఫినెట్ గా మీకు అయితే ఏ మూవీ చూసినా నచ్చుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా మూవీ ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఆల్రెడీ మనమే అయితే 11K టార్గెట్ ని ఎప్పుడైతే రీచ్ అయిపోయి అలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ బ్రహ్మానందం గారి మూవీ రివ్యూ కూడా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మరి బ్రహ్మానందం గారి మూవీ రివ్యూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది ఆ రివ్యూ వీడియో కూడా అయితే చూసేసేయండి. మరి మూవీ ఎలా ఉందని చెప్పేసి మీకు అయితే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ.